సాయిరామ్ అండి. శ్రీ శివసాయి సేవాపీఠం వారి ఆధ్వర్యంలో ప్రతి గురువారము చేస్తున్న అన్నదాన కార్యక్రమ వివరాలన్నీ మీకు శ్రీ శివసాయి సేవాపీఠం యూట్యూబ్ ఛానల్లో మీకు చూపిస్తూ వస్తున్నాం. అలాగే ఈ వారం కూడా డిసెంబర్ 11వ తారీఖు గురువారం జరిగిన అన్నదాన కార్యక్రమంలోని విశేషాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. విశేషం అని నేను ఎందుకు అంటున్నానంటే, క్రిందటి గురువారపు వీడియోలో మీకు మా మనవడు పుట్టినరోజు నాడు చేసిన అన్నదాన కార్యక్రమంలో వండటానికి మేము ఇబ్బందులు పడినప్పుడు చూసిన వారిలో ఇద్దరు ఒకరు గ్యాస్ పొయ్యి ఒకరు గిన్నెలు ఇస్తారని చెప్పాను కదా. ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఒకటి మీకు చెప్పాలి. వంట చేయటానికి పాత్రలే కాదు, ఇంకా మనకి కావలసిన వస్తువులు అతి ముఖ్యమైనది మన దగ్గర ఉన్న సరుకులను భద్రపరచడానికి ఫ్రిడ్జ్. ఎందుకంటే భిక్షలో మనకు వచ్చిన సరుకుల్లో చాలా భాగం పాడైపోతున్నాయి. ఇటువంటి కార్యక్రమాలు చేయాలి అని అంటే అది ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు. దాతల సహకారం లేనిదే ఏదీ జరగదు. అందుకని దాతలు సహకరించగలరని, సహకరించమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ముందుగా భోజనాల గురించి మాట్లాడుకుందాం. ఈ గురువారం కూడా అన్నప్రసాదం స్వీకరించడానికి 305 మంది వచ్చారు. గురువారం రోజు ఉదయమే మన బాబాగారి దగ్గర సర్వీస్ చేసే శ్రీమతి వెంకటరమణ గారు ఫోన్ చేసి, డిసెంబర్ 7వ తారీఖు మా అమ్మాయి సాయి శ్రీతేజాది పెళ్లి రోజండి, అందుకని మొన్న బాబాగారికి పాలతాలికలు వండిన రోజున మీరు గిన్నె చాలక ఇబ్బంది పడ్డారు, అందుకని నేను ఇంకా పెద్ద గిన్నె కొనిస్తానండి. అంతేకాదు మీరు గుజ్జుకూర వండటానికి కూడా చాలా ఇబ్బంది పడి అన్నం వండే గిన్నెలో వండటం నేను చూశాను, అందుకని ఆ 2 గిన్నెలు నేను ఇస్తానండి. మా అమ్మాయి సాయి శ్రీతేజ, మా అల్లుడు బేతపూడి హరీష్ కుమార్ పెళ్లి రోజు సందర్భంగా ఇస్తాను అని చెప్పటమే కాకుండా 1 టౌను నన్ను కూడా తీసుకువెళ్ళి మనకి కావలసిన సైజు గిన్నెలు తీసుకుని మన బాబాగారికి సమర్పించారు. సాయి శ్రీతేజ, హరీష్ కుమార్ వీళ్ళిద్దరూ యుఎస్లో ఉంటారు. థ్యాంక్ యూ సాయి శ్రీతేజ. వీరే కాకుండా మొన్నటి వీడియోలో గ్యాస్ పొయ్యి కూడా ఇబ్బంది పడ్డామని చెప్పాను కదా. ఆ రోజున మన శ్రీలక్ష్మి గారి దగ్గర, ధనలక్ష్మి గారి దగ్గర పొయ్యిలు తీసుకోవాల్సి వచ్చింది. అది చూసి మన అన్నదానానికి ప్రారంభం నుండి వస్తున్న శ్రీ సనపాల నాగేశ్వరరావు గారు, శ్రీమతి బుజ్జి గారు ఆ గ్యాస్ పొయ్యి మేము ఇస్తాము అని అనటమే కాకుండా నేను 1 టౌన్ వెళ్తున్నానని నాకు కావాల్సింది నన్నే తీసుకోమన్నారు. వీరు పిలిచే పిలుపులోనే ఎంతో ఆప్యాయత ఉంటుంది. వదిన గారు అని అంటూ ఆవిడ పిలిస్తే సిస్టర్ అంటూ ఆయన పిలుస్తారు. అన్నదాన కార్యక్రమంలో పరిచయమైన వీరు వదిన గారు అని పిలుస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఏనాటి రుణానుబంధమో కదా ఇది. బాబాగారు కలిపిన బంధం ఇది. ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరలా వచ్చే గురువారం వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై సాయిరామ్.